తేజ. వెల్కమ్ టు తేజ మల్టీ వ్లాగ్స్. ఈరోజు పిల్లలకి ఎంతో బలమైనటువంటి మినుప సున్నుండలు చేయటం ఎలాగో చూద్దాం. ఫస్ట్ మినుములను తీసుకొని బాగా చక్కగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. మంచి అరోమా రావాలండి. అలా వేగాక వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత బెల్లాన్ని తీసుకొని దాన్ని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన మినుముల్ని తీసుకొని మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి, లడ్డు టేస్ట్గా ఉండదు. కొంచెం పలుకుగా ఉంటేనే, మీకు మినుములు తగులుతూ ఉంటేనే లడ్డు టేస్ట్గా ఉంటుందండి. మరి ఆ మిశ్రమంలోనే బెల్లం కూడా వేసి దాన్ని కూడా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక బౌల్లో వేసుకొని వేడిగా ఉన్నటువంటి నెయ్యిని ఆ మిశ్రమంలో పోసి చక్కగా కలుపుకోండి. అదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మన చెయ్యి వేడిని పట్టుకునే విధంగా కొంచెం చల్లారిన తర్వాత అలా వీడియోలో చూపించినట్లుగా ముద్దలుగా చేసుకోండి. అంతేనండి, వెరీ టేస్టీ సున్నుండలు రెడీ. ఇవి రోజు ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా ఒక లడ్డు ఇవ్వడం వల్ల చాలా బలమండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా మీ ఇంట్లో ఈ ఈజీ రెసిపీని ట్రై చేయండి.